కోడెల ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ కోడెల శశికిరణ్ గారికి, వాళ్ళ పేరెంట్స్ కోడెల పుష్పలీల శంకర్ గారికి, కోడెల ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, టీచర్స్, ఎల్డర్స్, మై డియర్ స్టూడెంట్స్, all of you know today what is special? Independence Day. Okay, nice. Today we are celebrating Independence Day. It is a very happy to celebrations in our country. Independence Day, so many brave peoples, more national freedom fighters sacrificing, more every people and soldiers, farmers, teachers, different persons, so many sacrificing our country. So Independence Day history, Independence Day remembering most important day on August 15th 1947 we got Independence Day. Okay, Independence Day before భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం 1857 సిపాయిల తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆనాడు ఉన్నటువంటి మన యొక్క స్వతంత్ర సమరయోధులు, ఇందాక మనం స్మరించుకున్నటువంటి మహాత్మా గాంధీజీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారు, భగత్ సింగ్ గారు, సుఖ్దేవ్ గారు, రాజ్గురు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో ఈ దేశం స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా ఈ రోజు మనం స్వేచ్ఛగా, ఫ్రీడమ్గా మాట్లాడుతున్నాం, నివసిస్తున్నాం, చదువుకుంటున్నాం, ఎడ్యుకేషన్ స్టడీ చేస్తున్నాం, వెల్ స్పీకింగ్, వెల్ ట్రావెలింగ్, వెల్ అండ్ ఫ్రీడమ్. వీటన్నిటికీ ఇండిపెండెన్స్ డే అంటే స్వతంత్రం అనేటువంటిది ఒకరోజు 2 రోజుల్లో వచ్చింది కాదు. బ్రిటిష్ యొక్క వలస పాలన నుంచి విముక్తి పొంది మనం 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు స్వాతంత్రం మనం సంపాదించుకున్నాం. ఎందుకంటే ఆంధ్ర వలస పాలకుల నుంచి మరి ఏదైతే తెలంగాణ వచ్చిందో అట్లా అప్పుడు బ్రిటిష్ పాలన లోపల బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, రకరకాల విదేశాల వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి 1757లో ప్లాసీ యుద్ధం స్టార్ట్ చేస్తే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశం లోపల అక్కడక్కడ సంస్థానాలు ఉండేటువంటివి, ఆ సంస్థానాల లోపల అక్కడ వ్యాపారం కోసం బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రావడం జరిగింది. ఆ రకంగా భారతదేశాన్ని క్రమక్రమంగా బిజినెస్ చేస్తూ 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 క్రమంగా మన దేశం లోపల వ్యాపారాన్ని విస్తరించి రాజ్యాధికారం కోసం మన యొక్క దేశాన్ని పరిపాలించడం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి భారతదేశ స్వతంత్ర పోరాటం అనేది జరిగింది. అదేవిధంగా గాంధీతో పాటు 1885లో స్వతంత్ర యొక్క నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1905 బెంగాల్ విభజన, 1917 చంపారన్ ఉద్యమం, 2022 సాయ నిరాకరణ ఉద్యమం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం. ఈ విధంగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా, స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం వాళ్ళందరినీ స్మరించుకుంటున్నాం. మరి ఇది ఇండిపెండెన్స్ డే యొక్క ప్రాధాన్యత. మరి ఇక్కడ ఈ స్కూల్లో మనం ఈరోజు పరిగి దగ్గర కోడెల ఇంటర్నేషనల్ స్కూల్లో ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా, ఐఎమ్ వెరీ హ్యాపీ అవర్ స్కూల్. ఎందుకంటే ఈ దేశం యొక్క భవిష్యత్తును, దశను మార్చేటువంటి ఎక్కడ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈ బీయింగ్ సేఫ్ ఆఫ్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్. భారతదేశం యొక్క భవిష్యత్తును ఎక్కడ నిర్మాణం జరుగుతుందంటే 4 గోడల మధ్య నిర్మాణం అవుతుంది. ఎవరు నిర్మాణం చేస్తారు అంటే వాట్ టు టీచ్, వై టు టీచ్, హౌ టు టీచ్, ఏం బోధించాలి, ఎక్కడ బోధించాలి, ఎలా బోధించాలి చెప్పేటటువంటిదే మన పాఠశాల కోడెల ఇంటర్నేషనల్ స్కూల్. అంటే స్థానికత నుండి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఏ విధంగా ఒక విద్యార్థిని, మట్టి వంటి విద్యార్థులను కూడా బంగారం వల్లే మెరుగుపరిచేటువంటి ఒక టీచర్లు ఇక్కడ ఉన్నారు. గురువులు అంటే ఓన్లీ పాఠాలు మాత్రం చెప్పే వాళ్ళు గురువులు. సద్గురువులు అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలే కాకుండా జీవిత పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు మన యొక్క కోడెల స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్. అంత అద్భుతమైన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మన యొక్క కోడెల టీచర్స్. ఎందుకంటే ఇక్కడ
ఈ స్కూల్ ద్వారా సొసైటీకి ఏం లాభం అంటే బిజినెస్ కోసం పెట్టినరా, డబ్బులు సంపాదించడం కోసమా, లేకపోతే ఏదో ఒకటి లాభార్జనతో పెట్టినరా అంటే కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి ఇద్దరికి జన్మించినటువంటి కోడెల పుష్పలీల గారికి, కోడెల శంకర్ గారికి జన్మించినటువంటి కోడెల శశికిరణ్ గారు ఒక నిస్వార్థమైన ఆలోచనతోన ఈ దేశంలో మార్పు రావాలంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒకటే చెప్పారు, ఈ దేశంలో అన్ని సకల సమస్యలకు పరిష్కార మార్గం చూపేది ఒక విద్య మాత్రమే. ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి చేర్చేది విద్య మాత్రమే. పేదవాడైనా ధనికుడైనా ఎట్లాంటి వ్యక్తికైనా మంచి ఉన్న స్థాయికి తీసుకెళ్లేది ఒక విద్య మాత్రమే. కాబట్టి అట్లాంటి విద్యని గ్రామీణ స్థాయిలో పేద బడుగు బలైన వర్గాలకు అందరికీ మంచి నాణ్యమైన విద్యనిస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు రేపు నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఏ గుడ్ స్టూడెంట్ టుడే, టుమారో ఏ గుడ్ సిటిజన్ టుమారో. ఏ గుడ్ స్టూడెంట్ టుడే, ఇట్ ఈజ్ ఏ సిటిజన్ టుమారో, గుడ్ సిటిజన్ టుమారో. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. భారతదేశ భవిష్యత్తు ఎక్కడ నిర్మాణం అవుతుంది, ఎక్కడుంది, ఎవరు నిర్మాణం చేస్తారంటే నిర్మాతలు ఎవరో కాదు, మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ. అంటే తల్లి జన్మనిస్తే తండ్రి పెంచి అల్లారుముద్దుగా పెంచి తర్వాత ఒక మట్టి వంటి విద్యార్థులను కూడా బంగారం వల్లే మెరుగుపరిచేటువంటి అవకాశం స్కూల్లో 4 గోడల మధ్య. అంటే టీచర్లు తమ పిల్లలకు ఇంటికాడ అన్ని ఆలన పాలన చూసుకొని మళ్ళీ ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారి తమ్ముళ్ళు చెల్లెలు పిల్లలు ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వీళ్ళు కూడా భవిష్యత్తులో రేపు నాకేమనిపిస్తుందంటే వీళ్ళందరిలో కూడా ఎవ్రీ పర్సన్, ఎవ్రీ స్టూడెంట్ ఇట్ ఈజ్ ఎ స్పెషల్, యూనిక్ అండ్ వెరీ ఎక్సలెంట్ టాలెంట్ అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క పిల్లల్లోన ఒక డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, మరి ఒక సైంటిస్ట్గా, ఒక టీచర్గా అద్భుతమైనటువంటి ప్రపంచం లోపల గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టలే, తయారైనరు ఎవరు కూడా. ఎందుకంటే చదవడానికి పేదరికం అడ్డు కావచ్చు, పైసలు లేకపోవచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు, కానీ చదువుకు మాత్రం పేదరికం అనేటువంటిది అడ్డు రాకూడదు, డబ్బులు అంటే అడ్డు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోన ప్రపంచ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని గ్రామీణ ప్రాంతం లోపల మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మట్టి వంటి విద్యార్థులను ఏ గుడ్ టీచర్ బికమ్ ఏ గుడ్ సైకాలజిస్ట్. ఎందుకంటే ఒక టీచర్గా, ఒక పేరెంట్స్గా ఒక పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని ఆ పిల్లల్లోన ఎలాంటి నైపుణ్యం కలిగి ఉంది, మంచి స్కిల్స్ ఏమున్నాయి, వాళ్ళు రేపు ఫ్యూచర్లో డాక్టర్ అవుతారా, లాయర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, లేకపోతే టీచర్ అవుతారా, మంచి ప్రొఫెషనల్ సైంటిస్ట్ అవుతారా, సోల్జర్ అవుతారా, పోలీస్ ఆఫీసర్ అవుతారా అనేటువంటిది టీచర్లు మాత్రమే. పాలకు తోడేస్తే పెరుగవుతుంది, పెరుగుని చిలికితే వెన్న అవుతుంది. అట్లా క్రీమ్ లాంటి, వెన్నె లాంటి భారతదేశం యొక్క ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి మాత్రమే గ్రామీణ స్థాయి నుంచి చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఎదిగి మంచి ఉన్న స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే తల్లిదండ్రులకు గొప్పగా మై సన్ ఈజ్ ఏ డాక్టర్, మై సన్ ఈజ్ ఏ లాయర్, మై సన్ ఈజ్ ఏ, మై డాటర్ ఈజ్ ఏ డాక్టర్ అనేటువంటిది చెప్పుకునే విధంగా ఉండాలంటే ఇక్కడ మంచి నాణ్యమైనటువంటి విద్యను ఇస్తున్నటువంటి కోడెల ఇంటర్నేషనల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ యొక్క భవిష్యత్తు లోపల ఈ పిల్లలు రేపు ఫ్యూచర్ లోపల ఒక్కొక్కరు ఒక గొప్ప స్థాయిలో ఈ దేశంలో ఉన్నటువంటి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అని ఉంటుంది. అటువంటి వాటికి సిబిఎస్ సిలబస్, స్టేట్ సిలబస్ అని ఉంటాయి. ఏదున్నా ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. అట్లాంటి విషయాలను కూడా ఇప్పుడే ఇక్కడ మనం ఎక్కడున్నాం, భూమి మీద ఉన్నాం. భూమి అటువంటిది ఒక గ్రామం. ఈ భూమి మీద ఎన్ని ఖండాలు ఉన్నాయి? హౌ మెనీ కాంటినెంట్స్? 7. అందులో పెద్ద బిగ్ కాంటినెంట్ ఏది? ఏషియా. అందులో మన కంట్రీ మోర్ పాపులేషన్, సెకండ్ ప్లేస్. అందులో స్టేట్స్ 28, యూనియన్ టెరిటరీస్ 7. అందులో తెలంగాణ 28 స్టేట్స్. ఇండియా లిటరసీ రేట్ హౌ మచ్ ఇండియన్ లిటరసీ రేట్ 74.04. మేము అప్పుడు పుట్టలే సార్, చిన్న ఉన్నప్పుడు అనుకుంటాం. 1947లో ఇండియా లిటరసీ రేటు 18.33. అంటే ఇప్పుడు క్రమంగా ఇండియా లిటరసీ క్రమంగా పెరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పేరు మీరు మర్చిపోరు, మీ స్కూల్ పేరు మీరు మర్చిపోరు, మీ పేరెంట్స్ పేరు మీరు మర్చిపోరు. ఎందుకంటే అదంటే మీకు ఇష్టం కాబట్టి. డూయింగ్ యువర్ డ్యూటీ సిన్సియర్లీ, వెల్ స్టడీ.
రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్, కీప్ క్లీనింగ్ అవర్ స్కూల్. ఓకే, మరి ఫ్యూచర్ లోపల మన యొక్క స్కూల్కు లేకపోతే మన యొక్క రాష్ట్రానికి మన దేశానికి మంచి ఒక సైనికులాగా మంచి ఐఏఎస్గా ఐపీఎస్గా అయ్యి ఈ యొక్క తల్లిదండ్రులకు మన సమాజానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, మహాత్మా గాంధీజీకి, సుభాష్ చంద్రబోస్ గారికి, చంద్రశేఖర్ ఆజాద్ గారికి.